హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఒక మంచి డిటిసిపి అండ్ రేర్ ఆఫ్ రోడ్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు కడతాల్ మైసిగండికి నియర్ బై అనేది ఈ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. కడతాల్ మనకు టోల్ గేట్ ఉందో టోల్ గేట్ కి బిఫోరే షాద్నగర్ వెళ్ళే రూట్ లో కనెక్టివిటీ ఉంటుంది అండ్ మైసిగండి నుంచి కూడా మనకి ప్రాజెక్ట్ అనేది కనెక్టివిటీ ఉంటుంది. ఫ్యూచర్ లో రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకి ప్రాజెక్ట్ అనేది కనెక్టివిటీతో ఉంటుంది. ఇప్పుడే ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయ్యిందండి. ముందుకు వీళ్ళు చేసిన వెంచర్ కూడా ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా మీరు పక్కన చూసుకోవచ్చు. మీరు ఇప్పుడు పక్కన ఏదైతే కనిపిస్తుందో ఇంత ముందుకు వీళ్ళు చేసిన ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 30 acres లో లేమూరు దగ్గర ఇచ్చారు. ఇందులో వచ్చేసి మనకు ఫుల్లీ డెవలప్మెంట్ తోటి ఇచ్చారు. సేమ్ ఇదే కంపెనీ వాళ్ళు మనకి ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ ఏంటంటే మనకు కడతాల్ దగ్గర అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు ప్రజెంట్ డెవలప్మెంట్ జరుగుతున్న ప్రాజెక్ట్ అనమాట. మీరు ఇక్కడ వెనకాల బోర్డు అయితే కనిపిస్తుంది కదండి. ఈ బోర్డులో కనుక చూసుకున్నట్టయితే మీకు వీళ్ళు ఏమేమి ఇస్తున్నారు ఏంటి కనుక మీకు కంప్లీట్గా తెలుస్తుందండి. ఇందులో వచ్చేసి మన గెస్ట్ రూమ్స్ కానీ, పార్క్ కానీ, బాస్కెట్బాల్, టెన్నిస్ కోర్ట్ కానీ, స్నూకర్ కానీ, స్క్వాష్ కోర్ట్ కానీ, యోగా మెడిటేషన్ సెంటర్ కానీ, జిమ్ కానీ, విర్చువల్ రియాలిటీ జోన్ కూడా మనకి ఇందులో ఇస్తున్నారు. స్కై పార్టీ జోన్ కూడా ఇస్తున్నారు. యాంపీ థియేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా మల్టీపర్పస్ హాల్ ఒకటి ఇస్తున్నారు. పెద్దది క్లబ్ హౌస్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ప్రీమియం ప్లాట్స్ అయితే మనకు ఇందులో సేల్స్కి అయితే వచ్చాయండి. అన్ని డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ప్రజెంట్ వెంచర్ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 ఫేజ్లలో అయితే మనకి వెంచర్ వస్తుంది. టోటల్ వెంచర్ కనుక చూసుకున్నట్టయితే 75 ఎకరాల్లో ఉంటుంది. మనకు ఫేజ్ 1లో వెంచర్ ఆల్రెడీ స్టార్ట్ టైల్స్ కూడా చాలా ఫాస్ట్గా సేల్ అవుతున్నాయండి. వీళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. మనకు ఓఆర్ఆర్ పరంగా కూడా మీకు ఇప్పుడు ఒకసారి చూపెడతానండి. ఓఆర్ఆర్ ఏ విధంగా ఉంటుంది, కనెక్టివిటీ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఇప్పుడు చూపెడతాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని చెప్పేసి. మీకు అది వచ్చేసి మనము గచ్చిబౌలి నుంచి ఇట్లా కనెక్టివిటీ అయితే వస్తుంటే 19 నుంచి అయితే స్టార్ట్ అవుతాము. ఇక్కడ వచ్చేసి ఎగ్జిట్ 18, ఎగ్జిట్ 16 వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి మన కనెక్టివిటీ అవుతూ అయితే వస్తామండి. వస్తుంటే మనకు వచ్చేసి మెయిన్గా మనకి ఇల్లది మెయిన్ ప్రాజెక్ట్ ఇంకోటి ఉందని చెప్పాను కానీ అది వచ్చేసి మనకు లేమూరు దగ్గర, అక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో లేమూరు దగ్గర ప్రాజెక్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఫ్యూచర్లో రాబోయే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఈ ప్రాజెక్ట్ అనేది వస్తుంది అనమాట. రీజనల్ రింగ్ రోడ్కు కనెక్టివిటీ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి మనకు రీజనల్ రింగ్ రోడ్డు, ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకు కడతాల్ మైసిగండికి దగ్గరలో షాద్నగర్ రూట్లో వస్తుంది. ఇటు మైసిగండి కనెక్టివిటీ, ఇలా అన్ని కనెక్టివిటీ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ది బెస్ట్ ప్రాజెక్ట్ అని ఇన్వెస్ట్మెంట్ పరంగానే అయితే ప్రజెంట్ అయితే శ్రీశైలం నుంచి తిరుపతికి వెళ్ళే 6 lane రోడ్ కూడా ఇక్కడ నుంచి కనెక్టివిటీ కూడా ఫ్యూచర్లో ఉందండి. అంతేకాకుండా డెవలప్మెంట్ పరంగా కూడా ది బెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాజెక్ట్. ప్రజెంట్ అయితే RRR ఇవన్నీ కనెక్టివిటీ తోటి ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రజెంట్ మీకు ప్లాట్స్ చూపెడతానండి, వర్క్స్ ఎలా జరుగుతుంది ఏంటి కనుక చూసుకున్నట్టయితే ఇదే అండి. ప్రజెంట్ అయితే మనకు వర్క్ అయితే చాలా ఫాస్ట్ జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు సేల్స్ ఆఫీస్ అన్నమాట. ఇది వచ్చేసి ప్రజెంట్ వర్క్ జరిగేదాన్ని. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు ప్రజెంట్ వర్క్ స్టేటస్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా చూస్తున్నారు కాబట్టి డెవలప్మెంట్ ఈ వెంచర్లో వచ్చేసి వీళ్ళు ఫుల్లీ సీసీ రోడ్స్ ఇస్తున్నారండి. మీకు ఎక్కడ చూసుకున్నా కానీ ఇలా మంచి వెంచరు డెవలప్మెంట్ తోటి సీసీ రోడ్ తోటి అయితే ఎవరు ఇవ్వరు. మంచి హిల్ వ్యూలో లాగా ఈ వెంచర్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ చుట్టూ వ్యూ కూడా చాలా బాగుంటుంది. వెంచర్కి కనుక చూసుకున్నట్టయితే చుట్టుపక్కల కనుక చూసుకున్నట్టయితే మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. మంచి వెంచరు ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాజెక్ట్ అయితే. దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఇప్పుడు మనం ప్రాజెక్ట్లో నుంచి కనుక చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ పిరమిడ్ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి మనకు పిరమిడ్ అనమాట. ఈ పిరమిడ్ ఆశ్రమం కూడా మన ప్రాజెక్ట్కి అయితే చాలా నియర్ బై ఉంటుంది. కొంచెం మీరు జూమ్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు పిరమిడ్ అయితే వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇగో ఇక్కడ ఇది వచ్చేసి మనకు పిరమిడ్ ఆశ్రమము. దీనికి చాలా నియర్ బై అనేది మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఇటు మైసిగండి కానీ, కడతాల్ టోల్ గేట్ కానీ, శ్రీశైలం హైవే కానీ వీటన్నింటికి కనెక్టివిటీ తోటి ఉంటుంది. ఇక్కడ డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా కానీ ఫ్యూచర్ సిటీకి చాలా నియర్ బై అనేది ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ హెచ్ఎండిఏ జోన్లోకి అయితే ఫ్యూచర్లో ఈ ఏరియా మొత్తం హెచ్ఎండిఏ జోన్కి వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువ. కొత్తగా వచ్చే మాస్టర్ ప్లాన్ 2050 ప్రకారం కనుక చూసుకున్నా కానీ ఈ ప్రాజెక్ట్ అయితే చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయండి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఫామ్ హౌసెస్ కూడా చాలా ఉన్నాయండి ఈ ఏరియాలలో. ఇక్కడ మీరు ఎదురుగా కనిపిస్తుంది కానీ ఇది ఒకటి వచ్చేసి ఫామ్ హౌస్ అండి. అలా చాలా ఫామ్ హౌసెస్ ఇవన్నీ ఉన్నాయి. మంచి హిల్ వ్యూలో, టాప్ వ్యూలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్నట్టయితే మనం వెంచర్ మధ్యలో ఉన్నాం అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు స్క్రబ్బింగ్ స్టోన్ వర్క్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కానీ, ఎలక్ట్రిసిటీ వర్క్ కానీ ఏదైనా కానీ చాలా ఫాస్ట్గానే అయితే జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి బేసిక్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ది బెస్ట్ అమ్యూనిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంత ముందుకున్న ప్రాజెక్ట్లో ఎంత డెవలప్మెంట్ చేశారో దానికంటే కూడా ది బెస్ట్ అనేది ఈ ప్రాజెక్ట్లో ఇవ్వడానికి వీళ్ళు చూస్తున్నారు. ది బెస్ట్ అయితే ఇందులో ఇస్తున్నారు.
ఇస్తున్నారు అండ్ DTCP అండ్ రేరా అప్రూవ్డ్తో ఇస్తున్నారు కాబట్టి ప్రాజెక్ట్ పరంగా కూడా చూసుకున్నా అని చాలా బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్తో పాటు ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా చాలా ఫాస్ట్గానే అయితే జరుగుతుంది. ఇక్కడ రోడ్ కూడా చాలా ఫాస్ట్గా, ఇది టోటల్ చాలా పెద్ద వెంచర్ అండి. మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రజెంట్ phase 1 వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. దీంతో పాటుగానే మనకు phase 2 phase 3 మిగతా వర్క్స్ కూడా జరుగుతూ ఉంటాయి. పైన వ్యూ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా వ్యూ అయితే వస్తుందండి. మీరు చూస్తున్నారు కదా, చుట్టూ చాలా మంచి డెవలప్మెంట్ తోటి అయితే ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మంచి హిల్ వ్యూ టైప్లో ఉండే బెస్ట్ వెంచర్ ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా ఫాస్ట్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది బెస్ట్ వెంచర్ అండి. మీరు ఇక్కడ చూసుకున్న కనెక్టివిటీ కనుక చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా బాగుంటుంది ప్రాజెక్ట్ అయితే. ఇంకా అంతేకాదండి, ఈ ప్రాజెక్ట్లో ఇంకా చాలా ఉన్నాయండి. అంటే ఒక చిన్న వీడియోలో మేము ఇదంతా కవర్ చేయడం చాలా కష్టము. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే ఆ నెంబర్ కాల్ చేయండి. నెంబర్ కాల్ చేసినట్టయితే కంపెనీ వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.